పాఠశాల విద్యార్థులు అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనేందుకు సిద్ధమయ్యారు. బడుల్లో పాఠాలు చదువుకునేవారు తమ నియోజకవర్గాల్లోని సమస్యలపైన గలమెత్తుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు. ఇందుకు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీ వేదిక కానుంది. కూటమి ప్రభుత్వం వినూతనంగా చాలా వైవిధ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేస్తుంది. అసెంబ్లీ హాల్లోనే స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఆ హాల్లో ఇతరులు కూర్చునేందుకు నిబంధనలు అంగీకరించకపోవడంతో అసెంబ్లీ ఆవరణలో ఈ మాక్ అసెంబ్లీ సెట్ వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో జరిగే అసెంబ్లీకి ఏమాత్రం తీసిపోకుండా అచ్చం అలాగే కార్యక్రమం జరిగేలాగా ప్రభుత్వం చేస్తుంది. ఈ నెల 26న ఉదయం 9 గంటల సమయంలో స్టూడెంట్ అసెంబ్లీ ప్రారంభమవుతుంది. తొలుత అందులో పాల్గొన్న విద్యార్థుల్లో ఒకరు ప్రోటైం స్పీకర్గా సభను ప్రారంభిస్తారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థి ఎమ్మెల్యేగా ఉంటారు. వారిలోనే అధికార ప్రతిపక్ష సభ్యులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా కూడా విద్యార్థుల నుంచే వ్యవహరిస్తారు. అలాగే సెక్రటరీ జనరల్, మార్షల్స్ కూడా విద్యార్థులే ఉంటారు. సాధారణ అసెంబ్లీలో జరిగినట్లుగానే తొలుత ప్రశ్నోత్తరాలు కూడా జరుగుతాయి. అనంతరం 0 అవర్, ఆ తర్వాత 2 బిల్లులపైన చర్చ జరుగుతుంది. ఇవి కాకుండా ఏవైనా అంశాలపైన చర్చిస్తారు. సుమారు 3 గంటల పాటు జరిగే విద్యార్థుల అసెంబ్లీని సీఎం చంద్రబాబు, మంత్రులు వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రసారం కూడా చేస్తారు.